హలో హాయ్ సీ యూ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు అందరూ? వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. ఇవాళ కూడా వచ్చేసాను ఒక కొత్త వీడియో రివ్యూతో అనమాట, అంటే మూవీ రివ్యూతో. ఈ వీడియోలో వచ్చేసి నెరవేట్ట అనేసి మలయాళం మూవీ ఉంది కదా, అది మే నెలలో 23వ తారీఖున రిలీజ్ చేశారు. ఎక్కడ? మలయాళంలో, కేరళలో. తర్వాత ఏంటంటే ఒక పబ్లిక్ డిమాండ్ లేకపోతే ఏదో ఆడియన్స్ ప్రకారంగా, అంటే ఆడియన్స్కి నచ్చుతుంది కదా అని చెప్పి ఒక పర్స్పెక్టివ్లో తెలుగులో కూడా రిలీజ్ చేశారు మే 30కి అనమాట. సో రిలీజ్ అయినట్టుగానే అంటే రిలీజ్ చేసి మంచి ఆదరణ పొందుదాం అనుకున్నట్టుగానే మంచి ఆదరణ పొందింది అనమాట ఫిలిం. ఎందుకంటే మలయాళంలో కూడా చాలా మూవీస్ వస్తాయండి మనలాగే. మన తెలుగులో కూడా ఇప్పుడు రాబిన్ హుడ్ వచ్చింది, ఎక్స్ట్రాఆర్డినరీ మ్యాన్ వచ్చింది, మనమే వచ్చింది. బట్ ఆ ఫిలిమ్స్ అవి తెలుగు వాళ్ళకి తెలిసే కొన్ని సినిమాలైనా మంచిగా రిలీజ్ చేద్దాము, మంచిగా పబ్లిక్లో అంటే జనాలకి తెలిసారా రిలీజ్ చేసి అందరి నుంచి ఒపీనియన్స్ తెలుసుకుందామని ఒక టీం ఉంటుంది కదా, అంటే ప్రొడక్షన్స్ టీము, డైరెక్షన్ టీము, అందరు టీములు బట్టి ఆ మూవీస్ రిలీజ్ అవుతాయి అనమాట. సో అలానే ఈ మూవీ కూడా మనలోకి వచ్చిందనమాట. థియేటర్లో రిలీజ్ అయింది, సూపర్గా నడుస్తుంది. ఒకసారి మీరు కూడా చూసేయండి. నాకు తెలిసి జూన్ ఎండింగ్ ఆర్ ఎల్స్ జూలై ఫస్ట్ వీక్లో ఓటీటీ కూడా రిలీజ్ చేసేస్తారు. సో నెరవేట్ట ఫిలిం దేని గురించి అంటే, ఒక 2003లో ముత్తంగా అని చెప్పేసి ఒక ఇన్సిడెంట్ అయింది. అది లైక్ ట్రైబల్ ఏరియాలో అనమాట. సో అక్కడ జరిగిన ఇన్సిడెంట్ని, ఆ ఇన్సిడెంట్ ద్వారా జరిగిన ట్రూ ఈవెంట్స్ అంటే ట్రూ సంఘటనలు ఉంటాయి కదా, వాటి మీద బేస్ చేసుకుని ఒక స్టోరీ రాసుకొని దాన్ని డైరెక్టర్, అంటే ఒక స్టోరీ ఒకరు రాశారు, డైరెక్టర్ ఒకరు చేశారనమాట. ఆ స్టోరీ మీదనే నడిచే లైన్ తీసుకొచ్చి మనకి చూపించడం జరిగిందనమాట. సో ఏంటిదంటే ఆ స్టోరీ ట్రైబల్ దాంట్లో అంటే ఎప్పుడు కూడా మనకి ట్రైబల్ ఏరియాస్లో అండి పోలీస్ క్యాంపింగ్స్ ఉంటాయి కదా, పోలీస్ హెడ్స్ ద్వారా వాళ్ళ హెడ్ కానిస్టేబుల్స్ వాళ్ళ జూనియర్ కానిస్టేబుల్స్ వెళ్ళి అక్కడ ఒక ప్రొటెస్ట్ లాగా ఒక రెగ్యులర్ ప్రాక్టీస్ లాగా చేస్తూ ఉండాలన్నమాట. సో అలానే చేస్తున్నప్పుడు ఆ సిచ్యువేషన్లో ఏం జరిగింది, ఆ టైంకి పర్టికులర్గా జనాల ఫీలింగ్స్, అంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటన్నది మనకి చూపించడం జరుగుతుందన్నమాట. అందులోనే ఒక హెడ్ కానిస్టేబుల్ అంటే ఈ మధ్య బాగా ఫేమస్ అయ్యారు కదా సూరజ్ సార్ అని చెప్పేసి, తనతో పాటు టోవినో గారు అనమాట. టోవినో అండ్ ఈయన కలిసి తీసుకున్న నిర్ణయాలు ఏంటి, ఆ నిర్ణయాల వల్ల వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అనేదే కథ అనమాట. సూపర్గా తెరకెక్కించారు. నాకైతే చాలా నచ్చింది పర్సనల్గా. మీరు కూడా ఒకసారి చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకే, ఈ ఫిలిం డైరెక్ట్ చేసింది అనురాగ్ మనోహర్ సార్ అని చెప్పేసి ఉన్నారనమాట. మలయాళంలో చాలా బాగా తీశారు. అంటే సింప్లీ సూపర్గా వచ్చాయన్నమాట. ప్రతి ఎలిమెంట్లో కూడా ఒక సీన్ హైలైట్ అవుతుందన్నమాట. బాగుంటుంది. కానీ రెగ్యులర్ మలయాళం ప్యాటర్న్ ఉన్నప్పటికీ కూడా పాయింట్ ఈజ్ న్యూ కాబట్టి ఒకసారి మీరు చూసి ఎంజాయ్ చేసేసండి. ఇంకోటి ఏంటంటే, నా వీడియోస్ మీకు నచ్చినట్టుగా అనిపిస్తుంది, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్ చేసుకోండి. ఉంటా మరి, బాయ్ బాయ్, సీ యూ, టాటా.